ఎలా ఉందో కత్తి చాలా బాగుంది కదా. పిడి దగ్గర నుంచి అట్లా పట్టుకుంటే ఇది ఏంటంటే సేఫ్టీకి ఫ్రెండ్స్ ఫైనల్గా స్టార్ట్ అయ్యింది. కిక్కర్ కొట్టి సెల్ఫ్ కొట్టుకుంటే స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్ ఇంకా మనం వెళ్ళాల్సింది 220 కిలోమీటర్స్ ఉంది, 22 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్ మన బండి రిపేర్ వచ్చిందండి. పంపును నాజల్స్ ఊడదీసి క్లీన్ చేయించుకొచ్చారు. పార్ట్స్ పడినాయి, ఆ పార్ట్స్ వేయించారు. కంప్లైంట్ ఏమొస్తుందంటే మనం బండి ఎక్కడన్నా ఆపాము, ఇంజిన్ ఆఫ్ చేసాము అంటే కొంచెం దూరం అట్లా ఒక 10 ఫీట్స్ వెళ్ళి ఆగిపోతుంది, మళ్ళీ కిక్కర్ కొట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి పంపు నాజల్స్ మెకానిక్ గారికి ఫోన్ చేస్తే పంపు నాజల్స్ ఊడదీయాలన్నారు. 2 డేస్ అవుతుంది, వచ్చినాయి పంపు నాజల్స్ 2 కూడా ఫిట్ చేస్తున్నారు మెకానిక్ గారు. చూద్దాం. ఆ పంపు ఓపెన్ చేయటానికి ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలండి. ఇదొకటి ఓపెన్ చేశారు. కామన్ రైల్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. ఇదండి పంపు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పంపు. ఈ కొత్త పార్ట్స్ పడ్డాయి, చేయించుకొచ్చారు ఇవాళే. ఇంకా నాజల్స్ బిగించాలి. నాజల్స్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి సంచిలో. పైపులు నాజల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది నాజల్స్ ఫ్రెండ్స్. ఇదండి నాజలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది నాజలు. ఇక్కడ నుంచి డీజిల్ వస్తుంది అనమాట. ఇక్కడ చూశారు కదా, దీంట్లోంచి డీజిల్ ఇలా వస్తుంది. డీజిల్ ఇలా వచ్చి స్ప్రే చేస్తుంది నాజలు. ఇక్కడ నుంచి స్ప్రే చేస్తుంది. స్ప్రే చేయటం ఇంజిన్లో ఇక్కడ ఈ భాగంలో ఫైర్ అవుతుంది అనమాట. ఫైర్ అయ్యి మనకి ఎనర్జీ అనేది పుడుతుంది. ఈ మొత్తం 4 నాజల్స్ ఉంటాయి. ఇవి మీకు ఇప్పుడు టాలెంటెడ్ పర్సన్ని నేను పరిచయం చేస్తాను. ఈయన పేరు రాము అండి. ఒకసారి అన్న ఇటు చూడు, హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. రాము అండి. ఈయన అశోక్ లేలాండ్, టాటా బళ్ళు అన్నీ కూడా రిపేర్ చేస్తారు. ఈయన ఐచర్లు అన్నీ రిపేర్ చేస్తారు. వ్యాన్లన్నా లారీలు కూడా చేస్తారా? లారీలు కూడా రిపేర్ చేస్తారు. నిన్న హౌసింగ్ బిగించి వచ్చారు. మొన్నేమో మాది పంపు ఓపెన్ చేశారు, పంపు నాజల్స్. ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు, మనం వర్క్ చేస్తున్నారు కదా. ఈయన డ్రైవర్ గారండి, నాతోటి డ్రైవర్ అయినా. అన్న పేరు ఎండి షకీల్. విజయవాడేనా? విజయవాడ బిఎంటీ ట్రాన్స్పోర్ట్లో ఒక డ్రైవర్ని. విజయవాడ ఆటో నగర్లో ఉన్న సదరన్ ఆటోమొబైల్ షాప్కి వచ్చాను. సదరన్ ఆటో ఏజెన్సీ. ఫ్రెండ్స్ ఇక్కడ టాటాకి సంబంధించిన అన్ని పార్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మనకి ఈ పార్ట్ ఇరిగిపోయింది. ఇది ఏంటంటే హైడ్రాలిక్ మోటార్ ఉంటుంది కదా, మోటార్ నుంచి బెల్ట్ టైట్ వేసుకునే పార్ట్ ఇది. ఈ పార్ట్ కోసం అని చెప్పేసి వచ్చాను. చూస్తున్నారు అది ఉందో లేదో. ఇదండి షాపు. ఇక్కడ మీకు టాటాకి సంబంధించిన లారీ కానీ, మీకు టాటా 909 ఇవన్నీ సామాన్లు దొరుకుతాయి ఇక్కడ. వీళ్ళ నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ఈ షాపు అడ్రస్ ఎక్కడంటే విజయవాడ ఆటోనగర్ సాయి హోటల్ దాటిన తర్వాత జస్ట్ ఒక 50 ఫీట్స్ కూడా ఉండదండి, రైట్ సైడ్ ఉంటుంది. మీరు చూసుకుంటూ వస్తే మీకు కనబడుతుంది. ఫ్రెండ్స్ పంపు నాజల్లో ఫిట్టింగ్ అయిపోయింది, అయితే ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. చూస్తున్నారు మెకానిక్ గారు, చూడండి అంతా ఫిట్ చేస్తారు. ఆయిల్ రావట్లేదు. కిక్కర్ కొట్టుకుంటా స్టార్ట్ చేయాలి. చూడండి కిక్కర్ కొడుతున్నాను, మీకు కనిపించకపోవచ్చు. రైట్, టైట్గా ఉంది కిక్కర్. స్టార్ట్ అవట్లా, టైట్గా ఉంది కిక్కర్, చాలా టైట్గా ఉంది. కిక్కర్ అయితే టైట్గా ఉందండి, స్టార్ట్ అవ్వట్లా. ఆయిల్ రావాలి, ఆయిల్ రావట్లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా స్టార్ట్ అయ్యింది. కిక్కర్ కొట్టి సెల్ఫ్ కొట్టుకుంటే స్టార్ట్ చేసాం.
ఇట్లా ఉంటుంది 1109 ఇంజను. అక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ ఎప్పుడు ఎయిర్ తోస్తూ ఉంటుంది అనమాట, ఇంజన్ హీట్ అవ్వకుండా. ఫ్రెండ్స్, మన బండి వైజాగ్ చాక్లెట్ లోడ్ అయింది, 2 పాయింట్లు. అది దింపుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం. 30 కిలోమీటర్స్ దాకా వచ్చాము. ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్ళాల్సింది 220 కిలోమీటర్స్ ఉంది, 22 కిలోమీటర్లు ఉంది. చూడండి కింద కనబడుతుంది. ఇక్కడ నక్షత్ర రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాను. పరోటా ఆర్డర్ ఇచ్చాను. ఇంకా పరోటా తినేసి మెదలకుండా వెళ్ళిపోదాం. ఈరోజు ఇంకా వంట లేదండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కల్లా డెలివరీ ఇవ్వాలంట. 1 పాయింట్, మిగిలిన 2 పాయింట్లు ఉంటాయి. ఆ 2 పాయింట్లు వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారంట. వైజాగే మొత్తం అన్లోడు. ఇంకా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చేసింది మన పరోటాకి ఎవరైనా చార్వా ఇస్తారు. అన్న ఏంటంటే కూర ఇచ్చాడు, బంగాళదుంప కూర ఇచ్చాడు. చూడండి బంగాళదుంప కూర ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. ఒక ఆనియన్ పీస్ ఇచ్చారు, అట్లాగే లెమన్ పీస్ ఒకటి ఇచ్చారు. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. బాగుందండి పరోటా. సాఫ్ట్గా అట్లా పట్టుకోగానే మనకి తెలుస్తుంది. ఈ పిండి కలిపే విధానం రాకపోయినా, లేదు పిండి క్వాలిటీ లేకపోయినా కానీ గట్టిగాను బిగుసుకుపోయినట్లు ఉంటుంది పరోటాకి. అది గుర్తుపెట్టుకోండి. బాగుంది టేస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాన్లోను బళ్ళల్లో వంట చేసుకుంటారు కదా, అవి వేలాడదీశారు. వాటర్ క్యాన్లు కూలింగ్ ఉన్నాయి, అట్లాగే నార్మల్ కూడా ఉన్నాయి. నార్మల్లో 10 లీటర్ క్యాన్లు కూడా ఉన్నాయి. ఇవి 10 లీటర్ క్యాన్లు, ఇవి 20. కూలింగ్ క్యాన్లు వేలాడదీశారు చూడండి. వాటర్ ప్లాంట్ ఇది. వాటితో పాటు గ్యాస్ సిలిండర్స్ కూడా పెట్టుకున్నారు. బళ్ళల్లో వంట చేసుకునే గ్యాస్ సిలిండర్స్. ఇంతకుముందు టిఫిన్ చేశాను కదా, అది ఎంత అనుకుంటున్నారు? 80 రూపీస్ అండి ప్లేట్ పరోటా. 80 రూపాయలు తీసుకున్నాడు. అయితే బాగుంది, దానికి తగ్గట్టు ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోదావరి బ్రిడ్జ్ పైకి ఎంటర్ అవుతున్నాం. విశాఖపట్నం 200 కిలోమీటర్లు ఉంది ఇంకెక్కడికి. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు రైట్ సైడ్ బ్రిడ్జి రిపేర్లో ఉందండి. ఎదర బదర 2 లైన్లు, అంటే అవతల పక్క నుంచి వచ్చే లైన్ కూడా ఇటే వదిలాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను. మనం విజయవాడ నుంచి చాక్లెట్ లోడ్ వేసుకొచ్చాం కదా, అది 1 పాయింట్ అన్లోడ్ అయిపోయింది. 5 గంటలకి ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళు పాయింట్కి తీసుకెళ్ళి దింపేస్తారు. అది నో ఎంట్రీ టైం అవ్వకముందే నేను బయటకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మన భోజనం రెడీ అయింది. హోటల్ కన్నా చాలా బాగా వచ్చింది. అయితే హోటల్ వాళ్ళు మంచిగా చేయరని చెప్పేసి నేను చెప్పట్లేదు. హోటల్ వాళ్ళు కూడా కొంతమంది చాలా బాగా చేస్తారు వంట. దానికి తగ్గట్టు ప్రైస్ కూడా తక్కువ మార్జిన్లో మనకి ఫుడ్ అందిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే కొంతమంది లాభాపేక్షతోటి మంచిగా చేయరు ఫుడ్. చూడండి, బీరకాయ కూరది రెడీ అయిపోయింది. ఇంకా రైస్. నేను పళ్ళెం తెచ్చుకున్నాను ఈసారి. ఇంతకుముందు ట్రిప్లో
ఇంతకు ముందు ట్రిప్లో పళ్ళెం లేక చాలా ఇబ్బంది పడ్డానండి. ఈసారి పళ్ళెం తెచ్చుకున్నాను. మనకి వెజిటబుల్ కట్ చేయడానికి కానీ ఇట్లా పెట్టుకొని రైస్ తినడానికి కానీ ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ఇబ్బంది లేదు. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. సూపర్ ఉంది, అమృతం ఉన్నట్టు ఉందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మామిడి చెట్లు విరగబూసినాయి. ఇవన్నీ కాయలు అయితే అసలు మనకి 10 రూపాయలకి 15 రూపాయలకి కేజీ మామిడి పళ్ళు దొరుకుతాయి. అవి చూడండి ఎట్లా పూసిందో చూడండి, విరగబూసింది. ఫ్రెండ్స్ ఇంకా మన బండి బాటిల్స్ లోడ్ అయింది. ఇంకా బయలుదేరిపోదాం. మనం వెళ్ళాల్సింది దగ్గర 420 కిలోమీటర్లు ఉంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అన్న చూడండి కత్తులు అమ్ముతున్నారు. చూడండి ఎంత బాగున్నాయి. కొంచెం దూరంగా పెట్టి చూడండి ఎట్లా ఉందో కత్తి. చాలా బాగుంది కదా. పిడి దగ్గర నుంచి అట్లా పట్టుకుంటే ఇది ఏంటంటే సేఫ్టీకి యూజ్ చేస్తారు. ఇది ఎక్కడన్నా దొంగలు అటువంటి వాళ్ళు ఎవరన్నా దాడి చేసినప్పుడు సేఫ్టీకి యూజ్ చేస్తారు. ఇప్పుడు చూసాం కదా కత్తి 1000 రూపాయలు చెప్తున్నారు. ఫ్రెండ్స్ అవి రంపం బ్లేడ్ తోటి చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అయితే నమ్మకం లేదండి. మనం చేయించుకుంటేనే అంటే మనకి సామిల్స్ ఉంటాయి కదా, అంటే కోత మిషన్లు. ఆ కోత మిషన్ దగ్గర బ్లేడ్స్ ఉంటాయి. ఆ కోత మొద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసే బ్లేడ్స్ ఉంటాయి. వాటితో చేయాలి. వాటితో చేస్తే అది ఎక్కువ టెంపర్ ఉంటుంది, తెగుతూ కూడా బాగా తెగుతుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆయిల్ కొట్టిస్తానికి ఆగాను. కసింకోట బైపాస్ పక్కనే ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగాను. ఇక్కడ చూడండి యాడ్ బ్లూ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. డెఫ్ యాడ్ బ్లూ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా ఎయిర్ ఇదైతే రన్నింగ్లో ఉంది. ఏమన్నా పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు ఎయిర్ పట్టించుకోవచ్చు కదా బైకులకి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాడ్ బ్లూ కూడా రెడీ చేస్తున్నారు. అంటే యాడ్ బ్లూ కోసం సపరేట్గా ఇంకో చోటకి వెళ్ళి ఎత్తుక్కొని ఎక్కడుందా అని చెప్పేసి అట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇంకా మనం వెళ్ళాల్సింది 94 కిలోమీటర్లు ఉంది. నేను గుండుగోలన దగ్గరలో ఉన్నాను. ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగాను. నేను ఇంతవరకు టీ తాగలేదు ఈరోజు. ఇంకా టీ తాగి బయలుదేరదాం. చూద్దాం ఎట్లా ఉందో, టేస్ట్ చేసి చూద్దాం. ప్రతి వీడియోలో మనకి అలవాటే కదా. బాగుంది. 4 స్టార్ ఇవ్వచ్చు. లైట్గా బెల్లం వేసారండి. పంచదార షుగరు సరిపడా ఉంది, ఎక్కువ లేదు. బాగుంది టేస్టీగా. ఇది ఒక చిన్న సైజు బేకరీ టైప్లో ఉందండి. కానీ బేకరీ కాదు, పప్పులో ఈ చిల్తిళ్ళు ఉంటాయి కదా, చిల్తిళ్ళు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. బిస్కెట్లు, ఆయిల్ ప్యాకెట్స్, ఎగ్స్. ఇక్కడ చూడండి బిస్కెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది తీసుకుందాం. ఓరియో ఉంటే ఓరియో తీసుకుందాం, లేదంటే డార్క్ ఫ్యాంటసీ తీసుకుందాం. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అవి తీసుకోండి, ఓరియో లాగా ఉంటుంది. ఈ బైపాస్ పక్కన ఉందండి హోటల్. ఇంక ఇక్కడ ఆపాను. పక్కన టిఫిన్ హోటల్ ఉంది. నాకు రైస్ ఉంది, ఇంకా అది తినేస్తాను నేను. మధ్యాహ్నం తినంగా ఇంకా నాకు మిగిలింది. కూర కూడా కొద్దిగా ఉంది, ఇంకా తినేస్తాను. తీసుకుంటే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకుంటాను.
ఫ్రెండ్స్ నేను ఓరియో బిస్కెట్లు ఉంటాయి కదా 10 రూపీస్ అవి 3 తీసుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ ఒకటి తీసుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ 10 రూపీసే, ఇది కూడా 40 రూపాయలు. టీ ఒకటి 50 రూపాయలు అయింది. ఇంకా బండెక్కి వెళ్ళిపోదాం. పాయింట్కి 90 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోయి ఇంకా పాయింట్ నైట్ అన్లోడ్ చేస్తే సరే ఉంది, లేదంటే ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అన్లోడ్ చేసుకొని వేరే లోడ్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మన బండి మళ్ళీ రిపేర్ వచ్చింది, అందుకని చెప్పేసి షెడ్ దగ్గర తీసుకొచ్చాను. మనం స్టార్ట్ చేసామంటే ఆపి స్టార్ట్ చేసామంటే కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది, అది చూపించదామని చెప్పి తీసుకొచ్చాను. ఇంతకుముందు అదే కంప్లైంట్ మీద పంపు నాజల్స్ చేశారు, అయితే ఈ కంప్లైంట్ సాల్వ్ అవ్వలేదు.